హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కలకలం రేపిన భారీ దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. నమ్మకంగా ఇంట్లో చేరి యజమాని ఇంటికి కన్నం వేసిన నేపాలీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. నేపాల్ బార్డర్ లో 2 నిందితులను, ముంబైలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నందగిరి హిల్స్ లోని వ్యాపారవేత్త రవీందర్ శర్మ ఇంట్లో నేపాల్ కు చెందిన భువన్ పని మనిషిగా చేరాడు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే యజమాని ఇంటికి కన్నం వేశాడు. తన అనుచరులతో కలిసి ఇంట్లో ఉన్న ఇతర పని మనుషులకు మత్తిచ్చి ₹1 కోటి విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. రెడీగా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఎవరైతే దొంగలున్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. వారు ఏదైతే చోరీ చేశారో ₹1 కోటి విలువైన బంగారు, వజ్రాభరణాలు ఇవన్నీ కూడా ఏమైనా రికవరీ చేసే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అసలు ఏ విధంగా వారిని పట్టుకోవడం జరిగింది? యశ్రేఖ, అయితే ఇటీవల నందగిరి హిల్స్లోని దొంగతనంకి సంబంధించినటువంటి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో నేపాల్కు సంబంధించినటువంటి భువన్, అలాగే తనకు సహకరించినటువంటి మరో 2 కూడా పోలీసులు నేపాల్ బార్డర్లో 2, అలాగే ఇటు ముంబైలో ఒకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే దొంగతనం చేస్తున్నటువంటి సందర్భంలోనే వారికి సంబంధించినటువంటి ఫోన్ అక్కడ దొంగతనానికి సంబంధించినటువంటి సంఘటనలో పడిపోగా ఆ ఫోన్ ఆధారంగా కూడా పోలీసులు అయితే ఈ యొక్క కేసును ఛేదించారు. ఎటకేలకు దొంగలు కూడా పట్టుకున్నారు. సుమారుగా ₹1 కోటి విలువైనటువంటి బంగారం, అలాగే వజ్ర ఆభరణాలకు సంబంధించి కూడా ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రికవరీ చేసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. కేవలం పనిలో చేరినటువంటి 15 రోజుల్లోనే ఈ భువన్, అలాగే మరొక 2 వ్యక్తులు కూడా ఇంటిలో, యజమాని ఇంట్లో అయితే దొంగతనానికి పాల్పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే యజమానికి నమ్మకంగా ఉంటూనే ఆయనను నమ్మించి ఇంట్లోనేటువంటి సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి మరొక పని మనుషులకు ఆ అన్నంలో మత్తుమందు కలిపి కలిపిన తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సో ఇటు కంప్లైంట్దారుడు రవీందర్ శర్మ కంప్లైంట్ మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టి నేపాల్ ఇండియా బార్డర్లో 2, అలాగే ఇటు ముంబైలో కూడా ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ₹1 కోటి విలువైనటువంటి ఆభరణాలను కూడా రికవరీ చేసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. దొంగతనం చేసినటువంటి అనంతరం ఈ ముఠా దేశం వదిలి పారిపోయేందుకు పెద్ద ఎత్తున భారీ స్కెచ్ అయితే వేసింది. ఆ ప్లాన్ని పోలీసులు ఎటకేలకు భగ్నం చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దొంగతనం చేసినటువంటి అనంతరం వారు కాజేసినటువంటి సొత్తును బాగా విక్రయించుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో వాటిని ఆభరణాలను విక్రయించుకునేందుకు వాటాలు వేసుకొని వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు ఎట్టకేలకు నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.